ఏపీలో దారుణం జరిగింది. అనంతపురం సాయినగర్లోని ఆసుపత్రిలో మిస్టరీ కొనసాగుతోంది. సాయినగర్ భారతీయ హాస్పిటల్ జనరేటర్లో మృతదేహం కనుగొన్నారు. ఆసుపత్రి బయట ఉన్న జనరేటర్ నుంచి దుర్వాసన వస్తుండడంతో జనరేటర్ దగ్గర చూస్తే కుళ్ళిపోయిన స్థితిలో ఒక మృతదేహం కనిపించింది. ఆ డెడ్ బాడీ ఎవరిది, జనరేటర్లోకి ఎలా వచ్చిందన్న దానిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి మతి స్థిమితం లేని వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. జనరేటర్లో డెడ్ బాడీ పక్కనే ఇడ్లీ చట్నీ పార్సిల్ ఉన్నట్లుగా గుర్తించారు. బాడీని పోస్టుమార్టం కోసం పోలీసులు తరలించారు. ఇదంతా ఒక మిస్టరీగా కనబడుతోంది. ఒక జనరేటర్లో డెడ్ బాడీ ఉండడం ఏంటి, దాని పక్కన ఇడ్లీ చట్నీ పార్సిల్ ఉండడం ఏంటి, ఇదంతా కూడా పోలీసులకు ప్రస్తుతం ఒక అంతు చిక్కని ప్రశ్నలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఏపీలో ఈ దారుణం జరిగింది. ఆసుపత్రి జనరేటర్లో శవం బయటపడింది. ఈ ఘటన అనంతపురం సాయినగర్ ఫస్ట్ క్లాస్లోని భారతీ హాస్పిటల్లో చోటు చేసుకుంది. జనరేటర్ నుంచి వాసన రాగా సిబ్బంది తెరిచి చూశారు. అందులో శవం కనిపించడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. డెడ్ బాడీ ఉబ్బిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. ఇక ఆసుపత్రిలో డెడ్ బాడీ బయటపడటం కలకలం రేపుతోంది. అది కూడా జనరేటర్లో కనిపించడంతో ఎవరైనా హత్య చేసి అందులో పెట్టారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. అదిగో అనంతపురం పోలీసులు ప్రస్తుతం ఆ సీసీటీవీ ఫుటేజ్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అది ఏం జరిగింది, హత్యకు సంబంధించి కారణాలు ఏంటనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. ఇదిగో ఈ జనరేటర్ నుంచే దుర్వాసన వస్తుంది. బాక్స్లో చూస్తున్నారే, ఆ జనరేటర్ నుంచే దుర్వాసన వచ్చింది. డిస్టర్బింగ్ కంటెంట్. బహుశా ఈ దృశ్యాలు మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయొచ్చు. ఆ జనరేటర్లో దుర్వాసన వస్తుండడంతో సిబ్బంది గమనించి ఏంటి వాసన వస్తుందని ఆ జనరేటర్ను ఓపెన్ చేసి చూసేలోపే అందులో ఒక డెడ్ బాడీ, ఆ జనరేటర్లో ఒక డెడ్ బాడీ అసలు ఎలా వెళ్ళింది, ఎలా జనరేటర్లో మనిషి పడతాడా, చంపిన తర్వాత అందులో కుక్కి పెట్టారా, మరి అందులో ఈ ఇడ్లీ చట్నీ పార్సల్ ఏంటి, అసలు ఆ జనరేటర్లోకి మనిషి పోయేంత స్థలం ఉందా, ఇది చాలా పెద్ద మిస్టరీ. ఒకసారి మీరే చూస్తుంటే మీకే అర్థమవుతుంది. ఆ జనరేటర్లో చంపిన తర్వాత మనిషి బాడీని కుక్కి అందులో పడేశారా, ఆ వ్యక్తి కూడా ఎవరో గుర్తుపట్టలేని స్థితిలో ఉంది, పూర్తిగా ఉబ్బిపోయింది శవం కూడా. బహుశా ఒక మతిస్థిమితమైన వ్యక్తిగా చెప్తున్నారు. కానీ మరి ఆ డోర్ లాక్ చేసి ఉంచుతారు ఎప్పటికైనా. అదిగో చూడండి, జనరేటర్ రూమ్కి ఒక చిన్నపాటి బాక్స్, అది చిన్నపాటి బాక్స్లో అందులో డెడ్ బాడీ ఎలా పట్టింది, పూర్తిగా మెషినరీ ఉంటుంది, జనరేటరే ఉంటుంది. మరి అందులో ఆ మనిషి ఎలా పట్టాడు, సరే మనిషి పట్టినా లేదా చనిపోయిన స్థితిలో అతను కుక్కి వేస్తే కనుక లోపల వేసి తాళం వేసి ఉంటారు. లేదంటే మనిషి అందులోకి వెళ్ళి ఆ మతిస్థిమితలేని వ్యక్తి అందులో ఉన్నా కూడా అది సాధ్యమయ్యే పనేనా? ఎందుకంటే సాధ్యమయ్యేలా కనిపించట్లేదు. లేదా ఆ తాళం వేసే ముందు కనీసం ఆ వ్యక్తులు గమనిస్తారు జనరేటర్ రూమ్కి. ఇది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ప్రస్తుతం ఆ మిస్టరీ కొనసాగుతుంది. చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. ఒక్కసారిగా ఆ హాస్పిటల్ వాళ్ళంతా కూడా కంగు తిన్నారు. ఆ ఆసుపత్రి జనరేటర్లో శవం దొరికిందన్న విషయం తెలియగానే సాయినగర్ ఫస్ట్ క్లాస్లోని భారతీ హాస్పిటల్లో ఇది చోటు చేసుకుంది. జనరేటర్ నుంచి చాలా దుర్వాసన వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఆ డెడ్ బాడీని బయటకు తీయగానే అందరూ షాక్ అయ్యారు. అసలు ఏం జరిగింది, ఎవరైనా చంపి పెట్టారా లేదా ఎలా జరిగింది అనేది ఇప్పుడు ప్రస్తుతం తెలియాల్సింది. ఇది చాలా పెద్ద మిస్టరీగా కొనసాగుతుంది. అదిగో ఆ దృశ్యాలు చూడండి. ఆసుపత్రి సిబ్బంది అలాగే చాలామంది స్థానికులంతా కూడా అక్కడ పోలీసులు దర్యాప్తు చేస్తుంటే వాళ్ళంతా కూడా ఆసక్తిగా చూస్తున్నారు. అసలు ఏం జరిగిందనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. ఆసుపత్రి ఆవరణలోని జనరేటర్ బాక్స్లో జరిగింది. ఇది భారతీ హాస్పిటల్లో ప్రస్తుతం ఈ ఘటన చోటు చేసుకుంది. సాయినగర్లో జరిగింది. అయితే సీసీటీవీని గమనించిన తర్వాత పోలీసులకు కొన్ని ఆధారాలు దొరికే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పోలీసులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎవరైనా చేశారా, అనుకోకుండా ఎవరైనా మతిస్థిమితం లేని వ్యక్తి అందులో చొరబడ్డా, అసలు ఏంటి, మొత్తం మీద అయితే ఇది ఒక మిస్టరీ. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం పోలీసులు ఎలా జరిగింది, హత్య లేదా ఇంకేదైనా ప్రమాదవశాత్తు జరిగిందా, ప్రస్తుతం ఇదే పోలీసులకు అంతు చిక్కని ప్రశ్న. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హసీనా అందిస్తారు. అనంతపురం జిల్లా సాయినగర్ ఫస్ట్ క్లాస్లో విషాదం చోటు చేసుకుంది. సాయినగర్ ఫస్ట్ క్లాస్లోని ఒక జనరేటర్లో శవం లభ్యం కావడంతో అయితే ఈ జనరేటర్ చూస్తూ ఉన్నాం. ఈ జనరేటర్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైంది. సుమారుగా 3 రోజుల క్రితం ఈ వ్యక్తి చనిపోయి ఉంటాడు అంటూ కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ జనరేటర్లోకి ఆ వ్యక్తి ఎందుకు వెళ్ళాడు, అసలు ఆ వ్యక్తి ఎవరు అనేది కూడా
పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. గత 3 days శనివారం ఈ జనరేటర్ ఓపెన్ చేసినప్పుడు ఎవరు లేరు, కానీ తర్వాత ఎలా వచ్చారు ఈ జనరేటర్లోకి, సో దేనికోసం వచ్చాడు అని పోలీసులు కూడా దీన్ని ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. అయితే ఈ వ్యక్తి మద్య నిమిత్తం లేక వచ్చి ఉంటాడు అనేది పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ శవాన్ని తీసి పోస్ట్ మార్టం కోసం పోలీసులు తరలించారు. కొంతమంది ఇక్కడ హాస్పిటల్ సెక్యూరిటీ కూడా. ఎప్పుడు చూసారు శవాన్ని మీరు? 18. ఎప్పుడు చూసారు శవాన్ని? 18 చూస్తాం సార్. మార్నింగ్ చూసారు. ఎట్లా స్మెల్ వస్తుంది చూసారా? స్మెల్ వస్తా అంటే ఎవరు మీరేనా వేరే వాళ్ళు ఉన్నా? వాళ్ళ బాబు ఎవరు చూడలేదు. ఎప్పుడు తగ్గి ఉంటుంది అనుకుంటున్నారు ఇది? అంతే చూస్తున్నా 3 days బ్యాక్ జరిగి ఉండే అవకాశం కనిపిస్తుంది. ఉదయం స్మెల్ రాగా అయితే శవం కుళ్ళి దుర్గంధం చెంది స్మెల్ వస్తుండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు హాస్పిటల్ నిర్వాహకులు. పోలీసులు వచ్చి అయితే పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడికి వచ్చి వారంతా కూడా ఓపెన్ చేసి చూడగా అప్పటికే ఆ వ్యక్తి చనిపోయి ఉన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్ మొత్తం అన్ని పరిశీలిస్తున్నారు. ఏం జరిగి ఉంటుంది అనేది కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు జరుగుతూ ఉంది. సుమారుగా 3 days బ్యాక్ నుంచి కూడా సీసీ ఫుటేజ్లన్నీ కూడా పరిశీలించి ఏం జరిగి ఉంటుంది అన్న పోలీసులు ఒక అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు సుమారుగా. ఎందుకంటే ఈ వ్యక్తి చనిపోయి 3 days అయ్యింది, ఎందుకంటే ఇప్పటికే శవం దుర్గంధం వస్తుంది కాబట్టి 3 days జరిగి ఉంటుంది అంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. సీసీ ఫుటేజ్ని కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు కూడా. అయితే ఏం జరిగి ఉంటుందన్న అన్నదానిపై చూసేందుకు కూడా గత 13, 14, 15 తారీఖుల్లోని సీసీ ఫుటేజ్ మొత్తం అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి ఆధారం లభించలేదు. అయితే సీసీ ఫుటేజ్ లభించిన తర్వాత దీనిపై పోలీసులు మరింత ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇదంతా కూడా హాస్పిటల్ పరిసరాలన్నీ కూడా ఇప్పటికే సీసీ ఫుటేజ్ ఎక్కడైతే ఉన్నాయో అన్నీ కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఒక హాస్పిటల్లో అత్యంత బిజీగా ఉండే ఈ సాయినగర్లో ఇలా జరగడం, అది కూడా ఒక హాస్పిటల్ జనరేటర్లో మృతదేహం లభ్యం కావడం కూడా తీవ్ర కలకలం అని చెప్పొచ్చు. అనేక మంది కూడా ఇప్పటికే ఈ శవానికి ఎవరైనా మీకు ఏమన్నా సమాచారం ఉంటే 2 Town PSలోకి వచ్చి తెలపాల్సిందిగా కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే శవం ఎవరిది, ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ కూడా మనకు తెలియాల్సి ఉంది. మీకు ఏమైనా సమాచారం ఉంటే 2 Town CAని కాంటాక్ట్ కావాల్సిందిగా కూడా ఆయన కూడా ఇప్పటికే ఒక మీడియా ముఖంగా కూడా తెలియజేశారు. అయితే ఇప్పుడైతే ఈ కేసు దర్యాప్తు కూడా చాలా వేగంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇది అనంతపురంలోని జనరేటర్లో శవం దొరికిన వద్ద ప్రస్తుత హాస్పిటల్ వద్ద పరిస్థితి. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి. ఇది మా ప్రతినిధి యోగానంద్ చెప్తున్న అంశాల ప్రకారం ప్రస్తుతం డెడ్ బాడీకి సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది ఒక మిస్టరీగా మారింది. పోలీసులు అన్ని ఆధారాలను సేకరించే పనిలో ప్రస్తుతం ఉన్నారు. ఎలా జరిగింది, ఎప్పుడు జరిగిందనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేసి పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.